ఫ్రెండ్స్, నా పేరు హిమగిరి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం మనము 2024-25 విద్యా సంవత్సరానికి యూడైస్లో విద్యార్థులను మనం ఎన్రోల్ చేసినప్పుడు, అదే యాడ్ చేసినప్పుడు కానీ ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ మనం ఫేస్ చేసే సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి ఏ సమస్యలకు మనం ఎలా పరిష్కారం చేసుకోవాలనే దానికోసమే ఈ వీడియో అనమాట. ఇది ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కూడా చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఇందులో ఏదో ఒక ప్రాబ్లం అనేది మనం కూడా ఫేస్ చేసిందై ఉంటుంది. కాబట్టి చివరి వరకు కూడా ఒకసారి చూస్తే ఆ సమస్య కనుక ఉంటే దానికి సొల్యూషన్ ఏంటనేది మనం చేసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూడీఎస్ ప్లస్లోనే మనం విద్యార్థుల్ని, మన పాఠశాలలో చదివే విద్యార్థులను మనం ఎన్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఆ రోల్ యాప్స్ అన్నిటికీ కీలకం. కాబట్టి మనం ఎగ్జాక్ట్ డేటాని మనం మెయింటైన్ చేయడానికి ఎటువంటి ఎర్రర్, టెక్నికల్ ప్రాబ్లం కానీ వచ్చినా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. సో దానికోసం చూసుకుంటే మొదటి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏదన్నమాట. ఒకసారి ఈ ప్రాబ్లం ఏంటి చూద్దాం. కొంతమంది విద్యార్థులు ఇప్పుడు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో కనిపించట్లేదు, కానీ వారు యూడైస్లో ఉన్నారు. యాప్లో కనిపించకపోవడానికి కారణాలు ఏమిటి? విద్యార్థుల హాజరు యాప్లో విద్యార్థులను జోడించే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు యాప్లో డూప్లికేట్ స్టూడెంట్స్ చూపబడ్డారు. ఈ సమస్యను ఎలా సరిదిద్దవచ్చు? ఇంతకుముందు మనకి చైల్డ్ ఇన్ఫో ఉండేది. చైల్డ్ ఇన్ఫో నుంచి స్టూడెంట్ అటెండెన్స్ యాప్లోకి డైరెక్ట్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు పుష్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి యూడైస్ ఒక్కటే ఉంది. కాబట్టి యూడైస్ నుంచి స్టూడెంట్ అటెండెన్స్ అంటే మనకి యూడైస్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 100% మనం అప్డేషన్ అనేది చేయలేదు. ఇంకా చాలామంది విద్యార్థులు మనం యాడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. మన స్కూల్ డాష్ బోర్డ్లో ఉన్న కొంతమంది విద్యార్థులను అయితే మనం ఇంకా డ్రాప్ బాక్స్లో పెట్టాలి. ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇన్యాక్టివ్గా చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకు ఎంతమంది అయితే విద్యార్థులు ప్రస్తుతానికి ఇప్పుడు యూడైస్లో ఉన్నారో ఆ విద్యార్థులు అయితే మనకి స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో కనిపిస్తున్నారు. సో ఉన్న విద్యార్థుల్ని ప్రస్తుతానికి మనం అటెండెన్స్ వెయ్యాలి. త్వరలో అతి తక్కువ రోజుల్లోనే ఇది రెక్టిఫై అవుద్ది. ఎందుకంటే రోజు రోజుకి యూడైస్ అనేది అప్డేషన్ అవుతుంది. రాత్రి పగలు కష్టపడి దీనిపైన మరి ఎఫర్ట్ పెట్టి కష్టపడుతున్నారు దీనిపైన. అందుకు ఎంత వేగంగా దీన్ని రెక్టిఫై చేయడానికి అంత వేగంగా ట్రై చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం సహనం ప్రదర్శించి అది పూర్తిగా రెక్టిఫై అయినంత వరకు కొంచెం ఓపికతో ఉంటామని ఆశిస్తున్నాం. అయితే నిన్నను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైందంటే కొన్ని తరగతుల్లో సపోజ్ రెండో తరగతిలో 7 మంది విద్యార్థులు ఉంటే 14 మంది అంటే 7 మళ్ళీ అదే 7 విద్యార్థులు మళ్ళీ రెండోసారి కూడా కనిపించడం జరిగింది. మొదటి పేరుకి రెండవ పేరుకి స్టూడెంట్ ఐడీలు కూడా మనకు మారడం జరిగింది. 3000 సిరీస్ ఉంటే ఇక్కడ 4000 సిరీస్ అనేది రావడం జరిగింది. సో ఎనీహౌ ఇది కొత్త స్టూడెంట్ ఐడీలు అనుకుందాం. సో ఈ ఐడీలు ఉన్నటువంటి విద్యార్థులకు అటెండెన్స్ వేయొద్దని అంటే మనం ముందుగా అసలు డూప్లికేట్ స్టూడెంట్స్ అంటే రెండో పేరు ఎలా పోవాలంటే చెప్పాం. ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి 2 సార్లు సింక్రనైజ్ చేస్తే ఆటోమేటిక్గా 2 పేర్లో ఒక పేరు అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో మనకు డూప్లికేషన్ అనేది పోయి అక్కడ మన తరగతిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అదే పిల్లలు మనకు అక్కడ యాప్లో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి 2 టైమ్స్ మీరు సింక్రనైజ్ చేయాలి. అది ప్రస్తుతం మనం చేయాల్సింది. తర్వాత అక్కడ ఏ పిల్లలకి ఏ స్టూడెంట్ ఐడీలు ఉంటే ఆ స్టూడెంట్ ఐడీలని బేస్ చేసుకుంటే మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ రోజు వెయ్యాలి. ఓకేనండి. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక కాలేజీలో చెప్పారనమాట. ఇది స్కూల్కి వర్తించవచ్చు, కాలేజీకి ఎవరికైనా వర్తించవచ్చు. ఒక విద్యార్థులకు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో 7/6/2010 అని ఉంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో 11/2/2007 అని ఉంది. అలాగే యూడైస్లో 29/2007 అని ఉంది. యూడైస్లో అంటే మనం పెన్ నెంబర్ చూసుకుంటే పక్కన
మనకు కనిపిస్తుంది. అలాగే ఆ పేరు దగ్గర కూడా మనకి స్కూల్ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్. ఇలా ఉంది. అయితే ఆ విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అక్కడ టైప్ చేసినా, ఎంటర్ చేసినా, లేదా టీసీలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా కూడా అక్కడ ఇంపోర్ట్ అవ్వట్లేదన్నమాట. ఓకేనండి. అక్కడ యూడేస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది అక్కడ ఎంటర్ చేస్తేనే మనం అది ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి వీళ్ళు ఏం చేయాలంటే మనకు ప్రధానమైనది ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రాథమికం. అంటే ముందుగా మనం ఆధార్ ప్రకారమే ఎన్రోల్ చేయించుకొని దాన్నే కంటిన్యూ అయ్యేటట్లుగా చూడాలి. ఒకవేళ ఎక్కడో మిస్టేక్ జరిగినప్పుడు మనం 10th క్లాస్ కనుక పాస్ అయిపోతే మనకు కనుక ఆ టీసీలో ఉన్నది మాత్రం కీలకం. సో దాన్ని బేస్ చేసుకుంటూ ముందుగా మనం ఒకవేళ ఆ విద్యార్థిని మన స్కూల్లోకి ఇంక ఇంపోర్ట్ చేసుకోకపోతే డ్రాప్ బాక్స్లో ఉంటాడు కాబట్టి డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థికి డేట్ ఆఫ్ బర్త్ మార్చడం మనకి మండల లాగిన్లోను జిల్లా లాగిన్లోనూ ఉంది. చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డ్రాప్ బాక్స్ స్టూడెంట్. అలాగే మనకు కావాలంటే యాక్టివ్ స్టూడెంట్స్ కూడా మార్చవచ్చు. ఇక్కడ మనకు అనవసరం. డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్ మార్చాలి కాబట్టి అక్కడ ఆప్షన్ అనేది మనకు మండల లాగిన్లో జిల్లా లాగిన్లో ఇవ్వబడింది. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ టీసీ ప్రకారం మార్చుకొని యూడేస్లో రెక్టిఫై అయిపోయింది. ఇంకేంటి ఉంది? ఆధార్ ఉంది. ఆధార్లో కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మార్చుకోవచ్చు ఈ టీసీని బేస్ చేసుకుంటూ. సో ఈ రకంగా స్ట్రాటజీని ఫాలో అయ్యి మనం ఇది ఖచ్చితంగా ఇక్కడే కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే డూప్లికేషన్ అనేది యూడేస్లో ఉండకూడదు. ఎగ్జాక్ట్ డేటా, అది ప్యూరిఫైడ్ డేటా అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకేనండి. సో ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేసుకుంటారు. అలాగే ఒక పాఠశాల కేటగిరీ 1 నుంచి 5 ఉంది. అంటే మినిమం క్లాస్ 1, మ్యాక్సిమం క్లాస్ 5. 3వ తరగతి ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసినప్పుడు ఆ స్కూల్లో విద్యార్థులు 4వ తరగతికి ప్రమోట్ చేయాలి కదా. మరి అదే స్కూల్లో ఉంటారు కాబట్టి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది రావాలి అక్కడ ఆప్షన్. కానీ ఆ ఆప్షన్ లేదు కంప్లీట్గా. లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనే ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఏం చేయాలి? అక్కడ లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని టైప్ చేసి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. కానీ అదే స్కూల్లో ఉండాలి కదా. అసలు ఇది ఎందుకు జరిగింది అంటే గత సంవత్సరం ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు అక్కడ చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ 4వ తరగతి 5వ తరగతి విద్యార్థులు అక్కడ రోల్ లేదనమాట. ఓకేనండి. రోల్ లేనప్పుడు ఏం చేశారంటే అక్కడ స్కూల్ డాష్ బోర్డులో 4, 5 కనిపించలేదు. సో అక్కడ 4, 5 తరగతుల విద్యార్థులు రోల్కి లేరు కాబట్టి ఈ పాఠశాల ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు 1, 2, 3 క్లాసులు కనిపిస్తే కానీ 4, 5 కనిపించవు. ఎప్పుడైతే 4, 5 కనిపించవో ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేసుకుంటుందంటే 3rd క్లాస్ని మ్యాక్సిమం క్లాస్గా తీసుకొని అదే హయ్యెస్ట్ క్లాస్గా అక్కడ తీసుకొని అక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు గత సంవత్సరం దానికి ఇప్పుడు మనం మార్చలేం కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్థిని యాజ్ ఇట్ ఈజ్గా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అనే ఆప్షన్ తీసుకొని సబ్మిట్ చేసి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే వాళ్ళు డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు కదా. సో డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోయినాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2024-25 విద్యా సంవత్సరానికి డాష్ బోర్డులోకి 4, 5 ఎన్రోల్ అంటే మనకు కనిపించాలంటే మనం సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ముందు 4వ తరగతిని యాడ్ చేసుకుంటారు. తర్వాత 5వ తరగతిని యాడ్ చేసుకుంటే మన స్కూల్ డాష్ బోర్డులో చూసుకుంటే 1, 2, 3 తర్వాత 4వ తరగతి 5వ తరగతి కూడా డాష్ బోర్డులో కనిపిస్తుంది. ఇప్పుడు 4వ తరగతిలోకి వెళ్ళి ఎవరైతే మనం ఇంతకుముందు 3వ తరగతి నుంచి 4వ తరగతికి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ కొట్టి వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టామో వాళ్ళని మళ్ళీ 4వ తరగతిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది ప్రాసెస్ అన్నమాట. అంతేగాని ఇక్కడ టెన్షన్ పడవలసిన పని ఏమీ లేదు. ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్, మన పాఠశాలలో అన్ని తరగతుల ప్రస్తుత విద్యార్థుల వివరాలు అనగా ఇంతవరకు యూడేస్లో ఉన్న విద్యార్థుల వివరాలు ఎలా తెలుసుకోగలం? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. అసలు మనం ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆ స్కూల్ డాష్ బోర్డులో 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అని వేరువేరుగా తరగతులు ఉంటాయి. ఇంకా ఆ తరగతుల్లో లోపలికి వెళ్ళి వ్యూ అండ్ మేనేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ స్టూడెంట్స్ నేమ్స్ వస్తాయి. ఇలా కాకుండా అంతమంది స్టూడెంట్స్ తాలూకా నేమ్స్
ఒకే చోట ఎక్సెల్ రూపంలో మనం వీటిని పొందగలమా అంటే పొందొచ్చు. మనం ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్కూల్ డాష్ బోర్డు, తర్వాత స్కూల్ ప్రొఫైల్, దాని కింద లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కింద యాక్టివ్ స్టూడెంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం 2024 అదే మనకు స్కూల్ డాష్ బోర్డులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తరగతి వారీగా ఒకే లిస్ట్లోకి వస్తారు. సో అక్కడ లిస్ట్లో మనకు కనిపిస్తారు కానీ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోలేం. అదే పేజ్లో రైట్ సైడ్ చూసుకుంటే డౌన్లోడ్ ఎక్సెల్ అని ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ దానిపైన క్లిక్ చేస్తే ఎక్సెల్తో మొత్తం ఆ తరగతిలో ఉన్న ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎక్సెల్లోకి వస్తారు. ఇంకా మీరు చూడాలంటే ఆ ఎక్సెల్లో విద్యార్థి పేరు, అలాగే పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ క్లాస్, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్క విద్యార్థులకు పెన్ నెంబర్ మనం పొందగలం. సో అదే పెన్ నెంబర్ని ఇప్పుడు మనం ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఏం చేయాలంటే అడ్మిషన్ రిజిస్టర్లో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన అటెండెన్స్ రిజిస్టర్లో కూడా ఈ పెన్ నెంబర్, ఎందుకంటే ఇకపై పెన్ నెంబరే కీలకం. టీసీలో కూడా మనం ఈ పెన్ నెంబర్ రాసి టీసీ ఇష్యూ చేయాలి. అంటే ఎంత కీలకమో చూసుకోండి. పెన్ నెంబర్ అంటే తెలుసు కదండి, పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఇది పెర్మనెంట్ నెంబర్ కాబట్టి దీనికి జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో ఈ రకంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల వివరాలు కూడా మనం ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఎంతమంది క్లాస్ వైజు మన అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసుకొని ఎంతమంది పిల్లలు ఇక్కడ ఒకటో తరగతిలో సపోజ్కి అటెండెన్స్ లిస్టులో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఈ లిస్టులో ఎక్సెల్ షీట్లో ఎంతమంది ఉన్నారు బ్యారేజ్ వేసుకొని ఇంకెంతమంది పిల్లలు మనం యాడ్ చేయాలో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ మిగతా పిల్లల్ని యాడ్ చేసుకోవడమో ఇంపోర్ట్ చేసుకోవడమో చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. అలాగే మన అటెండెన్స్ రిజిస్టర్ కంటే అదనంగా ఎవరైనా పిల్లలు ఇందులో కనిపిస్తే మన స్కూల్కి చెందిన వాళ్ళు కనుకుంటే వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టేసి, లేదా ఇన్యాక్టివ్ అయితే ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఇన్యాక్టివ్ చేసి మన పాఠశాలలో ఉన్నటువంటి రోల్ని ఖచ్చితమైన డేటా, ప్యూరిఫైడ్ డేటాను మనం మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా అవసరం, ప్రతి ప్రధానోపాధ్యాయులు కూడా ఇది చేయాల్సిన పని. నెక్స్ట్, ఇలా డైలాగ్ బాక్స్ వస్తే ఏం చేయాలి మనం చూడండి. ఇక్కడ అకాడమిక్ ఇయర్ మిస్ మ్యాచ్ ఫర్ ది సెలెక్టెడ్ స్టూడెంట్ అని వస్తుంది. సో ఇలా ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కొన్ని కాలేజీలు ఏంటంటే ఇంకా 2023-24 అవి కంప్లీట్ చేయలేదు. 2023-24 కంప్లీట్ చేయలేదు. కొన్ని స్కూల్స్ కాలేజీలు ఆల్రెడీ 2024-25లోకి ఎంటర్ అయిపోయాయి. అయితే కంపారిజన్ స్టేట్మెంట్లో తేడా ఉండడం వల్ల ఏవైతే 2023-24 కంప్లీట్ చేయలేదో వాళ్ళకి ఇప్పుడు 23-24 ఆ చైల్డ్ ఇన్ఫోకి యూడేస్కి తేడా ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇంపోర్ట్ చేయమంటున్నారు. అవి చేస్తే కనుక మీకు 2024-25 టైల్ అనేది కనిపించదని చెప్పడం వల్ల వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ విద్యార్థులు కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరంలోకి వేరే కాలేజీలోకి వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయితే వాళ్ళని కనుక ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ రకంగా అకాడమిక్ ఇయర్ మిస్ మ్యాచ్, ఎందుకంటే అక్కడ 2024-25లో ఉన్నారు, ఇక్కడ 2023-24 ఇంక వీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల అక్కడ మిస్ మ్యాచ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఈ ఈ తేడా అయితే ఏదైతే ఉందో అంటే అన్ని కాలేజీలు కూడా మనకి 2024-25 లోకి ఎంటర్ అయిపోతే అప్పుడు ఈ సమస్య అనేది ఉండదన్నమాట. కాబట్టి అక్కడ మనకేంటంటే జీపీఈపీఎఫ్పీలో అప్డేట్ చేసే అవకాశం మనకి ఇక్కడ కల్పించబడాలి. అది త్వరలో వస్తుంది, ప్రస్తుతానికైతే లేదు. నెక్స్ట్, ఇలా డైలాగ్ బాక్స్ వస్తే ఏం చేయాలి ఇంతకుముందే చెప్పాం. ఇక్కడ ఈ స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని మాత్రమే వస్తుంది. ఇది 1 to 5 ఇది ఈ స్కూల్. ఇక్కడ చూస్తే ఇక్కడ 4th క్లాస్కి ఈ విద్యార్థిని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ స్టడీయింగ్ సేమ్ స్కూల్ అనేది రాలేదు. ఇందాక అట్లాంటి సమస్య అనమాట ఇది. అప్పుడు ఏం చేయాలంటే గత సంవత్సరం మార్చుకోలేం కాబట్టి ఇందాక చెప్పినట్లుగా దీన్ని వీళ్ళకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేసి ప్రమోట్ చేసేసి అదే డ్రాప్ బాక్స్లో పెట్టేసి మళ్ళీ వీళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడమే. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూడండి, ఇది
ఒక పాఠశాల స్కూల్ డాష్‌బోర్డ్‌లో ఆ పాఠశాలకు చెందని విద్యార్థులు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా కాకుండా ఇంపోర్ట్ చేయకుండానే కనిపిస్తున్నారట. అది. ఇక్కడ చూడండి సర్కిల్. ఓహ్! సర్కిల్‌లోకి తెచ్చేసాం. రైట్. ఇక్కడ సర్కిల్ చేయబడి ఉంది కదండీ ఇక్కడ. 121 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ సిక్స్త్ క్లాస్‌లో. ఇది ఒక కేజీబీవీ. ఈ సిక్స్త్ క్లాస్‌లో 121 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 121 స్టూడెంట్స్ కూడా ఈ స్కూల్‌కి చెందినవారు కాదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్కూల్‌లో 6 నుంచి 12 తరగతి వరకు ఉంది. మరి ఇక్కడ 6వ తరగతిలో ఉన్నారంటే ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా వచ్చింది కాదు. ఎందుకంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా స్కూల్ డాష్‌బోర్డ్‌లోకి రావాలంటే ఇక్కడ 6వ తరగతిలోకి రావాలంటే అక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో 5వ తరగతి మనం చేయాలి. అంటే మరి ఇక్కడ 5వ తరగతి లేదు కదా! ఇక్కడ 6 నుంచి ఉంది కాబట్టి ఈ 6వ తరగతిలోకి అంటే ఏ స్కూల్లోనైనా మొదటి తరగతి తీసుకుంటే అది ప్రోగ్రెషన్ యాక్టివిటీ కావదు. అది ఖచ్చితంగా యాడ్ చేసుకోవడం కానీ లేదా ఇంపోర్ట్ యాడ్ ఎవరికి ఉంటుంది? ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి. మరి హై స్కూల్ కాబట్టి ఇది ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేదు ఈ విద్యార్థులు. ఎటువంటి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇవి ఏంటంటే లాస్ట్ ఇయర్‌లో మనం స్టూడెంట్ మ్యాపింగ్ చేసాం ఏప్రిల్‌లో. ఆ స్టూడెంట్ మ్యాపింగ్ చేసినట్టు అన్ని స్కూల్స్‌కి అయితే ఇలా జరగలేదు. కొన్ని స్కూల్‌లో ఏ స్కూల్‌కైతే ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్‌కి ఒక ప్రైమరీ స్కూల్ ఉంటే ఈ 5వ తరగతి విద్యార్థుల్ని మన నియర్ బై స్కూల్స్‌కి మనం మ్యాప్ చేస్తూ అక్కడ లాస్ట్ ఇయర్ మ్యాప్ చేసాం. సో, అలా మ్యాప్ చేసినప్పుడు కొంతమంది విద్యార్థులకి ఏం జరిగిందంటే ఇలా ఏ స్కూల్‌కైతే మ్యాప్ చేశారో ఆ స్కూల్ యొక్క డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిపోయారు డైరెక్ట్‌గా ఇలా. సో, మరి ఏం చేయాలి? ఈ 121 మంది విద్యార్థుల్లో కొంతమందైనా ఇక్కడ ఫిజికల్‌గా జాయిన్ అయితే ఈ స్కూల్‌లో వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. కానీ ఒక్క విద్యార్థి కూడా వీరి పిల్లలు కాకపోతే అప్పుడు వీళ్ళు ఏం చేయాలసలు? ఖచ్చితంగా వీళ్ళు డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్కూల్ డ్రాప్ బాక్స్‌లో పెట్టడానికి అవకాశం లేదు. ఓకేనండి. సో, వీళ్ళేం చేయాలంటే ఈరోజే వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇటువంటి విద్యార్థుల్ని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే మండల లాగిన్‌లోను, జిల్లా లాగిన్‌లో అక్కడ అవకాశం ఇచ్చారు. సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఒక ఆప్షన్ అంటే మొదటి నుంచి ఉంది. కానీ ఈరోజు నుంచి పనిచేస్తుందనమాట. సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీ ఎంఐఎస్‌ని కాంటాక్ట్ చేస్తే ఈ 121 మంది మీరు చేయండి అంటే వాళ్ళు చేయలేరు. మీరేం చేయాలంటే ఒక ఎక్సెల్ షీట్‌లో సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు గనక వాళ్ళు ఎక్సెల్ షీట్‌లో గనక ఇస్తే మరి వాళ్ళు ఒక్కొక్క విద్యార్థిని అక్కడ ఏం చేయాలంటే సెండ్ టు డ్రాప్ బాక్స్‌లో మాత్రం అక్కడ పెన్ నెంబర్ తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. కాబట్టి ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసినట్లుగా మీరు ఎక్సెల్ షీట్‌లో గనక ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఒక్కొక్కటి అక్కడ వాళ్ళు పేస్ట్ చేసుకొని వాళ్ళు చేయగలుగుతారు. అదే మీరు ఒక పేపర్ మీద రాసి ఇచ్చారనుకోండి మీకు కష్టమవుతుంది, వాళ్ళకి కష్టమవుతుందనమాట. మీరు ఇందాక నేను చెప్పినట్లుగా అక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌లోకెళ్ళి యాక్టివ్ స్టూడెంట్స్‌లోకెళ్ళి అక్కడ రైట్ సైడ్‌లో డౌన్లోడ్ ఎక్సెల్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని అందులోంచి ఈ 6వ తరగతి విద్యార్థులు మాత్రమే ఒక షీట్‌లోకి పేస్ట్ చేసి ఆ షీట్ గనక పంపించారనుకోండి వాళ్ళు ఈజీగా చేస్తారు. అంటే ఒక పని సులువవుతుంది. అదే మీరు ఒక పేపర్ మీద రాసిస్తే ప్రతి నెంబర్ వాళ్ళు వెతికి అందులో ఎంటర్ చేసినప్పుడు తప్పు జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. 121 మంది విద్యార్థులు ఒక్క స్కూల్లోనే ఉన్నారు. అలాగే ఎక్కువ మంది అయితే ఎలా చేస్తారు? కాబట్టి ఈ రకంగా సులువుగా మనం చేసుకోవాలనమాట. ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి తొందరగా మీరు డ్రాప్ బాక్స్‌లో పెడితే ఈ విద్యార్థుల్ని మిగతా అంటే ఇప్పుడు సపోజ్‌కి మనం మ్యాపింగ్ చేసినప్పుడు అంతమంది విద్యార్థులు ఆ స్కూల్స్‌కి వెళ్ళలేదు. వేరే వేరే స్కూల్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ 121 మంది పిల్లలు ఈ స్కూల్‌కి కారంటే వీళ్ళు వేరే స్కూల్‌లో వెళ్ళి జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే అందరూ ఇక్కడున్నారు కదా! ఇంపోర్ట్ చేసుకోవాలంటే డ్రాప్ బాక్స్‌లోకి ఉండాలి కదా! అందుకు మీరు ఇమ్మీడియేట్‌గా డ్రాప్ బాక్స్‌లో పెట్టించుకోండి. అయితే మీరు అనుకోవచ్చు వాళ్ళు అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! వాళ్ళ పని అంటే కాదు. ఎందుకంటే ఆ పిల్లలు మీ పిల్లలు కారు కాబట్టి మీరు కూడా మీ డేటా ప్యూరిఫై చేసుకోవాలి కాబట్టి అది మీకే సాధ్యమవుతుంది. లిస్ట్ అంతా మీ దగ్గరే ఉంది కాబట్టి మీరే ఎంఐఎస్‌ని కాంటాక్ట్ చేసి మీరు ఆ స్కూల్ నుంచి డ్రాప్ బాక్స్‌లో పెట్టుకుంటే మీ డేటా ప్యూరిఫై అవుతుంది. వాళ్ళకి కూడా సేవ్ అవుతుంది. కాబట్టి మీరు చేయడం ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇలా డైలాగ్ బాక్స్ వస్తే ఏం చేయాలి? స్టూడెంట్స్ కౌంట్ మిస్ మ్యాచ్ అని వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఇది కనిపిస్తుంది. ఏంటంటే
యాక్టివ్ స్టూడెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ యాక్టివ్ స్టూడెంట్స్, అలాగే ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తున్న స్టూడెంట్స్కి తేడా ఉండడం వల్ల ఇలా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ అంటే ఇలా వచ్చిందని మీరు టెన్షన్ పడగా అవసరం లేదు. అందుకు మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అంటే మనకి ఫైనల్ ప్రోగ్రెషన్ ఇలాగున్నా కూడా ఒక స్టూడెంట్ మనకు పెండింగ్ ఇలాగ ఉన్నప్పటికీ కూడా ఫైనలైజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి అన్ని క్లాసులు కూడా ఫైనలైజ్ చేసి ఒకసారి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మీరు చేస్తే ఫైనలైజ్ అయిపోయింది అనుకోండి. మరి ఇటువంటి స్టూడెంట్ ఎందుకంటే మనకు కనిపించట్లేదు ఈ వీళ్ళు, ఓకేనండి. సో అటువంటి విద్యార్థులు ఎవరికైనా మనకు ఉన్నప్పుడు ఫైనలైజ్ చేసేసి ప్రోగ్రెషన్ కంప్లీట్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసినప్పుడు ఎల్కేజీలోని విద్యార్థులు 1వ తరగతి విద్యార్థులుగా ప్రమోట్ చేయబడినప్పుడు మీరు ఈ సమస్యను ఎలా సరిదిద్దగలరు? అది మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినప్పుడు ఎల్కేజీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యూకేజీలోకి వెళ్ళాలి. కానీ చాలామంది ఫోన్ చేసి ఏంటంటే మాకు 1వ తరగతిలో కనిపిస్తున్నారని చెప్తున్నారు. సో అది ఎలా మారిందనేది మనం చూసుకుంటే పక్కన పెడితే, కానీ ఇక్కడ మనకైతే 1వ తరగతిలో కనిపిస్తున్నారు. ఆ 1వ తరగతిలో కనిపించినప్పుడు అంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగినప్పుడు మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఫైనలైజ్ చేసిన తర్వాత ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేసినా కూడా నో ప్రాబ్లం. అక్కడ మనం ఏంటంటే కరెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్లన్నీ మనం తీసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెక్ చేసి, అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి క్లాస్ అనేది ఎల్కేజీ వాళ్ళకి ప్రోగ్రెషన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ అని చూపించింది అనుకోండి, అది మనం ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి యాజ్ యూజువల్గా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసేసి తర్వాత మనం దీన్ని క్లాస్ మార్చుకోవచ్చు అనమాట. ఎక్కడ మన స్కూల్ లాగిన్లో అయితే ఆ క్లాస్కి బిఫోరు ఆఫ్టర్ క్లాస్ కనిపిస్తాయి. 3 క్లాసులు కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం 1వ తరగతి అక్కడ ఓపెన్ చేస్తే మధ్యలో 1వ తరగతి ఉంటుంది. క్లాస్ చేంజ్ చేయడానికి ఆ విద్యార్థికి బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ అంటే యూకేజీ సెకండ్ క్లాసు ఉంటుంది. సో ఆ రకంగా ఆ క్లాసుల్లోనే మార్చాల్సి ఉంటే అక్కడ మార్చవచ్చు. లేదంటే చేంజ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అని మండల లాగిన్లోను జిల్లా లాగిన్లోనూ ఉంది. అంటే యాక్టివ్ స్టూడెంట్స్ యొక్క క్లాసు డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చవచ్చు. అది మండల లాగిన్లోను జిల్లా లాగిన్లో ఉంది. అక్కడ మార్చుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ 1వ తరగతి పడిపోయింది, కానీ ఆ విద్యార్థి మనం 4వ తరగతిలో జాయిన్ చేసుకోవాలి. అంటే ఇది 1వ తరగతి అయితే ఒక క్లాస్ ముందు యూకేజీ, ఒక క్లాస్ తర్వాత 2, ఈ 2 క్లాసుల్లోకి అయితే మార్చడానికి మన స్కూల్ లాగిన్లో ఉంది. అలా కాకుండా 1-2 క్లాసులు తర్వాత క్లాసు మార్చాలనుకున్నప్పుడు మాత్రం మండల లాగిన్ జిల్లా లాగిన్లోనే అవుతుంది. ఇది గమనించండి. టెన్షన్ పడవలసిన పని ఏమీ లేదు. సో ఈ రకంగా మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ లేని విద్యార్థుల్ని ఎల్కేజీ యూకేజీ 1వ తరగతికి ఎలా యాడ్ చేస్తారు? అది మనం ఎల్కేజీకి కానీ యూకేజీ కానీ 1వ తరగతికి కానీ మనం యాడ్ చేయాలంటే ఇంతకుముందు చెప్పాము. డైరెక్ట్గా ఎదురుగా యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎల్కేజీకి యూకేజీకి ఫస్ట్ స్టాండర్డ్కి మాత్రమే ఎదురుగా యాడ్ స్టూడెంట్ ఉంటుంది. ఆ పక్కన డిలీట్ సింబల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పొరపాటున మనం యాడ్ చేసినప్పుడు అది ఏమైనా మిస్టేక్స్ చేస్తే, రాంగ్ ఎంట్రీ చేస్తే వెంటనే పెన్ నెంబర్ రాకముందే ఆ విద్యార్థి మనం డిలీట్ చేసేయాలి. మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. దీనికి ఏంటి ఉండాలంటే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి కంపల్సరీగా. కాబట్టి ఆధార్ లేనప్పుడు మరి ఆ విద్యార్థిని మనం ఎలా యాడ్ చేయాలని అంటే, ప్రస్తుతానికైతే ఆధార్ లేకుండా మనం ఏ విద్యార్థిని యూడేస్లో యాడ్ చేయలేము. ఇప్పుడు ఆధార్ సెంటర్స్ అనేవి చాలా ప్రతి చోట ఉన్నాయి. కాబట్టి ఆ పేరెంట్కి మనం సజెస్ట్ చేయాలి ఏంటంటే ఆధార్ లేకుండా ఇప్పుడు యూడేస్లోకి మనం యాడ్ చేయలేము, ఆన్లైన్ చేయలేము. కాబట్టి మీరు ఇమీడియట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ నెంబర్ వచ్చేలా చూడండి అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆధార్ కోసం ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పుట్టిన బిడ్డకైనా సరే వెంటనే హాస్పిటల్లోనే ఆధార్ కోసం అక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి ఆధార్ నెంబర్ తీసుకురమ్మని చెప్పండి. ప్రస్తుతానికైతే ఆధార్ నెంబర్ లేకుండా మనం యాడ్ చేయడానికి లేదు. తర్వాత ఏమైనా ఆప్షన్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అది నెక్స్ట్
మీరు విద్యార్థి కోసం పెన్ నెంబర్ని శోధించినప్పుడు నో డేటా ఫౌండ్ అని వస్తే అప్పుడు మీరు విద్యార్థిని యూడేస్లో ఎలా యాడ్ చేస్తారు అది. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు విద్యార్థి పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మరి అలా పెన్ నెంబర్ లేనప్పుడు ఏం చేస్తామంటే గెట్ పెన్ అనే ఆప్షన్ ద్వారా అక్కడ ఆధారు, ఇయర్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే పెన్ నెంబర్ వస్తుంది. మరి పెన్ నెంబర్ తెలియదు, అలాగే ఆధారు, ఇయర్ ఆఫ్ బర్త్ కొట్టినా నో డేటా ఫౌండ్ అని వస్తుంది కానీ పెన్ నెంబర్ రాలేదు. అలాంటప్పుడు మీరు ఎలా ఆ స్టూడెంట్ని యాడ్ చేస్తారంటే మండల్ లాగిన్లో యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది. అది SO2 ఫార్మ్ని ఫిల్ చేసి వారికి ఇస్తే వాళ్ళు మండల్ లాగిన్లో మీకు ఏ క్లాస్లోకి ఎంటర్ చేయాలంటే ఆ స్టూడెంట్ని ఆ క్లాస్లోకి వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకేనండి. ఇది అంటే పెన్ నెంబరు లేనటువంటి విద్యార్థులకి ఇది ఒక అవకాశం అన్నమాట. అయితే ప్రస్తుతానికి మండల్ లాగిన్లో ఇలా యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ పనిచేయడం లేదు ప్రస్తుతం. ఇదివరకు పనిచేసేది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ ఇయర్లోకి వచ్చాక పనిచేయలేదు. ఇది 1 or 2 డేస్లో ఇది ఎనేబుల్ అవుతుంది, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్, ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్లో 2 యూడేస్ కోడ్స్ ఉన్నాయి. అవి ఒకే ప్రిమిసెస్లో కానీ జస్ట్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్స్లో కానీ వాళ్ళు అక్కడ 2 యూడేస్ కోడ్స్, 3 యూడేస్ కోడ్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కూడా అక్కడని. అయితే ఇక్కడ మరి తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక స్కూల్ చూడండి, యూడేస్ కోడ్స్ ఇక్కడ 706, 701 అని లాస్ట్ డిజిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే హై స్కూల్, UPS అని ఉంటాయి. సేమ్ విలేజ్, సేమ్ ప్రిమిసెస్. కేటగిరీ చూసుకుంటే 6 to 8 ఉంది, ఇక్కడ UKG to 5 ఉంది. 6 to 8 ఉన్నటువంటి స్కూల్లో 11 మంది ఉన్నారు, UKG to 5 ఉన్నటువంటి స్కూల్లో 38 ఉన్నారు. సో పెద్దగా స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ లేరు కాబట్టి వీరికి ఏంటంటే మనం సజెస్ట్ చేయొచ్చు అంటే UKG to 8 తీసుకుంటే ఒకే యూడేస్ కోడ్లో ఇక్కడ రన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అది వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంకో ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్లో 2 యూడేస్ కోడ్లు ఉన్నాయి. అలాగే వాళ్ళు డీటెయిల్స్ చూసుకుంటే ఇలా యూడేస్ కోడ్లు ఇవి. ఇక్కడ ఒకటి హై స్కూల్ అని పేరు ఉంది, ఇంకోటి UP స్కూల్ అని ఉంది, సేమ్ విలేజ్, సేమ్ ప్రిమిసెస్. ఒకటి 6 to 10 ఉంది కేటగిరీ, ఇంకోటి LKG to 8 ఉంది. ఓకేనండి. రోల్ చూసుకుంటే ఇక్కడ 6 to 8లో 11 మాత్రమే ఉంది. ఓకేనండి. అంటే 9th to 10th క్లాస్లో ఉన్నాయి 11 రోలు. 6 to 8 అనేది 0 క్లాసుల్లో ఎటువంటి రోలు లేదు. 6 to 8కి 9th 10thలోనే ఉన్నారు 11 మంది. అలాగే ఇక్కడ చూసుకుంటే LKG to 8 అని ఉంది ఇక్కడ కేటగిరీ. LKG to 8లో ఇక్కడ 256 మంది ఉన్నారు. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 to 8 క్లాసులు ఉన్నాయి, ఇక్కడ 6 to 8 ఉన్నాయి. 2 దగ్గరలో అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అని డైరెక్ట్గా ఒకటే మెయింటైన్ చేయొచ్చు, LKG to 10, లేదంటే LKG to 5 ఇక్కడ మెయింటైన్ చేసి ఇక్కడ 6 to 10 అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఇక్కడ కేటగిరీ మార్చుకోవాలి. కేటగిరీ అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీ చేంజ్ చేయాలంటే A01 ఫారం అప్లై చేయాలి. A01 ఫారం అప్లై చేసి ASO కనుక ఇస్తే జిల్లా లాగిన్లో దీన్ని మారుస్తారనమాట. ఓకేనండి. నెక్స్ట్, ఒక విద్యార్థి దురదృష్టవశాత్తు చనిపోయాడు, ఆ విద్యార్థిని ఎలా యూడేస్ నుంచి రిమూవ్ చేయగలం? అది ఒక విద్యార్థి కనుక చనిపోతే ఆ విద్యార్థిని మనం ఇన్యాక్టివ్ చేయాలి. ఇలా ఇన్యాక్టివ్ చేయడానికి మనకి జిల్లా లాగిన్లో, మండల్ లాగిన్లో ఉంది అవకాశం. ఇప్పుడైతే లేటెస్ట్గా ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అని ప్రతి స్కూల్ లాగిన్లో కూడా ఇచ్చారు, కానీ ప్రస్తుతం పని చేయట్లేదు. కొత్తగా ఇప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం మాత్రమే స్కూల్ లాగిన్కి ఇచ్చారు. త్వరలో అది యాక్టివేట్లోకి వస్తే ఇక్కడే మనం ఈ చనిపోయినటువంటి విద్యార్థి ఇన్యాక్టివ్ చేయాలన్నమాట. అలాగే ఇంకెవరిని మనం ఇన్యాక్టివ్లో చేయొచ్చు అంటే డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి స్టూడెంట్ని కానీ, లేకపోతే డూప్లికేట్ డబుల్ ఎంట్రీ. ఇంకోటి ఏంటంటే రాంగ్ ఎంట్రీ, తప్పుడు సమాచారం, అదే ఇన్ఫర్మేషన్తో మనం ఫిల్ చేసినటువంటి స్టూడెంట్ కానీ మనం ఇన్యాక్టివ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకెవరు కూడా ఆ స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోకుండా, అంటే ఇన్యాక్టివ్లో ఉన్నారంటే ఇంకా ఏ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేరు అనమాట. సో మరి ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు ఎవరు, డూప్లికేట్ ఎంట్రీ, అలాగే రాంగ్ ఎంట్రీ, అలాగే డెత్, ఈ 3 సందర్భాల్లో కూడా వాళ్ళని ఇన్యాక్టివ్లో పెట్టాలన్నమాట. అది ఒక పాఠశాలలో గరిష్ట తరగతి 5,
కానీ గత సంవత్సరం 4, 5 తరగతుల్లో రోల్ లేనందున ప్రస్తుతం స్కూల్ డాష్ బోర్డ్లో ఆ తరగతులు కనిపించట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు గత సంవత్సరం లేకపోతే ఏం చేయలేము, కానీ ఇప్పుడు కనుక 4, 5 తరగతులు లేవనంటే దీనికి ఇందాక చెప్పాము, సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఒక్కొక్క క్లాసు మనం మార్చుకోవచ్చని. నెక్స్ట్, ఒక పాఠశాలలో కేటగిరీ 1 to 8 కొంతమంది పిల్లలు ఎల్కేజీ యూకేజీలో చేరారు. ప్రధానోపాధ్యాయుడు కొత్త విద్యార్థులను ఎల్కేజీ యూకేజీలో చేర్చినప్పుడు ఎల్కేజీ అండ్ యూకేజీ తరగతులు స్కూల్ డాష్ బోర్డులో కనిపించవు. ప్రధానోపాధ్యాయుడు ఈ సమస్యను ఎలా సరిచేస్తాడు, ఎలా వారిని యాడ్ చేస్తారంటే, ఇందాక చెప్పాం ఇక్కడ కేటగిరీ 1 to 8 ఉంది. అందుకు 1 నుంచి 8 తరగతి వరకే ఆ స్కూల్లో మనం యాడ్ చేయగలము. స్కూల్ డాష్ బోర్డులో అవే క్లాసులు కనిపిస్తాయి. పొరపాటున మనం యాడ్ చేయాలని ఇందాక చెప్పాను కదా, 4, 5 యాడ్ చేయాలంటే మీరు సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి యాడ్ చేయండి అని. సో వీళ్ళు అలాగే యాడ్ చేయాలని అవ్వదు, ఎందుకంటే అక్కడ కేటగిరీ బట్టి, ఇక్కడ చూడండి కేటగిరీ 1 to 8 ఉంది కదా, ఇక్కడ 1 to 8 ఉన్నటువంటి క్లాసులనే యాడ్ చేయగలుగుతారు. ఎల్కేజీ యూకేజీ ఇక్కడ లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే A01 ఫార్మ్ అప్లై చేసి అక్కడ ఏ క్లాసులు కావాలి, A01 ఫార్మ్లో ఏం అడుగుతారంటే పూర్వం ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి. పూర్వం ఎలా ఉండేది మనకి మినిమం క్లాస్ 1, ఇప్పుడు ఏం కావాలి, ఎల్కేజీ నుంచి కావాలనుకోండి ఎల్కేజీ రాస్తారు, లేదా యూకేజీ నుంచి కావాలంటే యూకేజీ రాస్తారు. ఆ A01 ఫార్మ్ అప్లై చేసి హెచ్ఎం సైన్ చేసి స్టాంప్ వేసి ఏఎస్ఓ కనుక ఇస్తే, ఇది ఎంఈఓ త్రూ వెళ్ళాలి, ఏఎస్ఓకి ఇస్తే ఏఎస్ఓ ఏం చేస్తారంటే జిల్లా లాగిన్లో జనరేట్ చేస్తారు. అప్పుడు మీకు ఈ కొన్ని రోజులు ఈ కేటగిరీ వస్తుంది ఎల్కేజీ. అప్పుడు మీరు మళ్ళీ సెక్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి యాడ్ చేసుకొని అక్కడ విద్యార్థుల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే పాఠశాల మేనేజ్మెంట్లో అంటే ఒక స్కూల్కి 10- స్టేట్ గవర్నమెంట్ అని ఉండాలి, కానీ 11- స్టేట్ గవర్నమెంట్ డిఎన్టీ అని ఉంటుంది. డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనమాట. ఇలా అలా రాంగ్గా పడింది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కూడా ఏం చేయాలంటే A01 ఫార్మ్ అప్లై చేయాలి. A01 ఫార్మ్ అప్లై చేసి గతంలో 11- స్టేట్ గవర్నమెంట్ డిఎన్టీ అని ఉండేది, ఇప్పుడు ఏంటి కావాలి 10- స్టేట్ గవర్నమెంట్ కావాలని రాసుకుంటాం. సేమ్ అలాగే ఏఎస్ఓకి సబ్మిట్ చేస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యూడైస్లో అయితే మాత్రం మినిమం మ్యాక్సిమం క్లాసులు మాత్రమే యాడ్ చేయడానికి అవుతుంది A01 ఫారం ద్వారా. మిగతా ఏ స్కూల్ బేసిక్ డీటెయిల్స్ని మార్చడానికి ప్రస్తుతమే అవ్వట్లేదు, త్వరలో వాటికి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ చిత్రాన్ని గమనించారంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది, కానీ ఇక్కడ పెండింగ్ 1 అని ఉంది. ఎలా సాధ్యం అంటే ప్రస్తుతం ఇది టెక్నికల్ ప్రాబ్లం అనమాట. సో ఇలా పెండింగ్ అని ఉన్నా కూడా ఫైనలైజ్ మనం చేస్తే అది ఫైనలైజ్ అయిపోతే మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా వచ్చినా కూడా టెన్షన్ పడవలసిన పని లేదు. ఒక పాఠశాల కేటగిరీ 1 to 4 మరియు మరొక పాఠశాల యొక్క కేటగిరీ 1 to 9. అలాగే ఇంకో ప్రైమరీ స్కూల్ కేటగిరీ 1 to 10 మరీ దాని. సో ఇలా ఉంది. సో ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కేటగిరీలు ఇలా ఉండకూడదు, ఇవి అన్కామన్ కేటగిరీస్ అనమాట. 1 to 5 అని ఉంది, అది కామన్ కేటగిరీ. 1 to 10 ఉండొచ్చు, ఓకేనండి. అలాగే 5 to 10 ఉంటుంది, కొందరు 6 to 10 ఉంటుంది. కొన్ని ఆశ్రమ్ స్కూల్స్ 5 to 12 ఉంటాయి, కేజీబీవీలు కూడా 5 to 12 ఇలా ఉంటాయి. అవి కామన్ కేటగిరీ. కానీ 1 to 4, 1 to 3 ఇలా 1 to 9 అనేవి ఏ స్కూల్కి ఉండకూడదు. అలాగే ప్రైమరీ అన్నప్పుడు 1 to 10 ఉండకూడదు. సో ఇలాంటి కేటగిరీలు ఉంటే మన పాఠశాల స్కూల్ డాష్ బోర్డ్ మనం యూడైస్ ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్ మాడ్యూల్లో ఆ పైన చిన్న బ్లూ కలర్లో బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్లో స్కూల్ నేము, డైస్ కోడ్, కేటగిరీ, నెక్స్ట్ మేనేజ్మెంట్, మినిమం క్లాస్, మ్యాక్సిమం క్లాస్, స్కూల్ టైపు, ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి ముందుగా. ఈవెన్ కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం, రాంగ్ ఉంటే A01 ఫార్మ్ అప్లై చేసి మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు వీరు కూడా ఈ ప్రైమరీ స్కూల్కి 1 to 10 కాదు కదా, సో 1 to 5 వచ్చేటట్లుగా A01తో మార్చుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు A01 ఫార్మ్ అని అంటున్నాం కదా, అందులో అసలు ఏంటి స్కూల్ బేసిక్ డీటెయిల్స్ మనం మార్చవచ్చు, ఓకేనండి. అసలు స్కూల్ బేసిక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే స్కూల్ నేమ్, అలాగే స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ కేటగిరీ, స్కూల్ టైపు, స్కూల్ స్టేటస్, స్ట్రీమ్స్, ఇవన్నీ కూడా స్కూల్ బేసిక్ డీటెయిల్స్ అంటారు. వీటన్నిటిని మార్చడానికి A01 ఫార్మ్ అప్లై చేసి మార్చుకోవచ్చు. స్కూల్ నేమ్ అంటే పేరులో ఏదైనా తప్పు జరిగిందనుకోండి A01 ఫార్మ్ అప్లై చేసి మార్చుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ అన్ఎయిడెడా లేకపోతే మున్సిపాలిటీ స్కూలా ఇవలా ఉంటాయి కదా, ఎంపీపీ జెడ్పీపీ స్కూల్సా అని.
సో అవి అందులో ఏదైనా తప్పుగానే ఉంటే మనం A01 ఫార్మ్ అప్లై చేసి మార్చుకోవచ్చు. అలాగే స్కూల్ కేటగిరీ ఇప్పుడు చెప్పినట్లుగా 1-5 లేకపోతే 1-10 6-10 ఇలా కేటగిరీ తప్పైనా కూడా A01 ఫార్మ్ అప్లై చేసి మార్చుకోవాలి. స్కూల్ టైప్ అనమాట. స్కూల్ టైప్ అంటే ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్కూల్ టైప్ అంటే 3 టైప్స్ ఉంటాయి. 1 అనేది బాయ్స్, 2 అనేది గర్ల్స్, 3 అనేది కో ఎడ్యుకేషనల్. ఇప్పుడు సపోజ్కి మనకి సంబంధించిన గర్ల్స్ అనుకోండి, అక్కడ 2 గర్ల్స్ అనే ఉండాలి. ఏదైనా తప్పు కనుక ఉంటే మనకి అక్కడ యాడ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. కాబట్టి స్కూల్ టైప్ కూడా A01 ఫార్మ్ ద్వారా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. స్కూల్ స్టేటస్ అంటే అక్కడ కూడా ఉంటుంది. మనం అది చూస్తే ఓపెన్ చేసినప్పుడు ఆపరేషనల్ ఆపరేషనల్ ఉంటుంది, లేకపోతే క్లోజ్డ్ అని ఉంటుంది. మనది వర్కింగ్ స్కూల్స్ అన్నీ కూడా ఆపరేషన్లో ఉంటాయి. ఓకేనండి. ఒకవేళ అది ఏదైనా స్కూల్లో పిల్లలు లేరు, టీచర్స్ లేరు, అది క్లోజ్ చేయాలంటే A01 ఫార్మ్ అప్లై చేసి క్లోజ్ చేసేవచ్చు. లేదంటే ఇంతకుముందు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఆ స్కూల్లో పిల్లలు చేరారు, దాన్ని మళ్ళీ మనం తెరవాలనుకుంటున్నాం అనుకోండి, యూడేస్లో ఆల్రెడీ యూడేస్ కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ మనం A01 ఫార్మ్ అప్లై చేసి గతంలో క్లోజ్డ్ ఇప్పుడు ఆపరేషనల్ అని పెట్టుకుంటే మళ్ళీ దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు A01 ఫార్మ్ ద్వారా. స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ఇవి కాలేజీ చెందుతాయి అన్నమాట. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇవి స్ట్రీమ్స్. ఇప్పుడు ఒక కాలేజీకి ప్రస్తుతానికి హెచ్ఈసీ, సిఈసీ మాత్రమే ఉన్నాయి స్ట్రీమ్స్గా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటి ఎంపీసీ, బైపీసీ కూడా వచ్చాయి. అప్పుడు ఆ పాత స్ట్రీమ్స్ ఏంటి హెచ్ఈసీ, సిఈసీ కనుక ఉన్నాయనుకోండి యూడేస్లో, ఎంపీసీ స్టూడెంట్ని వాళ్ళు యాడ్ చేసుకోలేరు. ఎందుకంటే కాలేజీకి వచ్చేసరికి ఆ జనరల్ ప్రొఫైల్లో మనకి డేటా మారుతుంది. ఈ కాలేజీకి వేరేగా ఉంటుంది. స్ట్రీమ్స్ కూడా అడుగుతారు, వొకేషనల్ లేకపోతే ఏంటని. సో ఇవన్నీ కూడా అక్కడ మనం కాలేజీకి అవి మారుతున్నప్పుడు ఈ స్ట్రీమ్స్ కూడా మార్చుకోవాలి A01 ఫార్మ్ ద్వారా. ఇది నెక్స్ట్ ఒక పాఠశాలలో కేటగిరీ 1-5 ప్రధానోపాధ్యాయుడు 5వ తరగతి ప్రొఫెషన్ యాక్టివిటీ పూర్తి చేసినప్పుడు లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని ఎంచుకున్నారు. కానీ 5వ తరగతి విద్యార్థులు డ్రాప్ బాక్స్లు లేరు. చూసారా, ఇలాంటివి కూడా చాలా జరిగాయి. ఆ స్కూల్ 1-5 5వ తరగతి చదివిన విద్యార్థి 6వ తరగతికి వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి డ్రాప్ బాక్స్లో మనం పెట్టాలి. అప్పుడు ఏం చేశారు, అక్కడ 5వ తరగతికి 1-4 మీరు ఎప్పుడైనా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసినట్టు చూస్తే 1-4 తరగతుల వరకు అక్కడ స్కూలింగ్ స్టేటస్ దగ్గర చివరిలో స్టడీయింగ్ సేమ్ స్కూలు కింద లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని 2 వస్తాయి 4వ తరగతి వరకు. కానీ 5వ తరగతి పిల్లలకి స్టడీయింగ్ సేమ్ స్కూల్ రాదు, ఎందుకంటే 6వ తరగతికి అదే స్కూల్లో చదివే అవకాశం లేదు కాబట్టి. వాడు ఆ హెచ్ఎం లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు డ్రాప్ బాక్స్లో కనిపించాలి కదా. మరి డ్రాప్ బాక్స్లు ఉంటే కదా హై స్కూల్లోకి ఆ విద్యార్థి జాయిన్ అయితే అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అలా డ్రాప్ బాక్స్లో కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇందా చెప్పాం కదా, మనం లాస్ట్ ఇయర్ స్టూడెంట్ మ్యాపింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా స్కూల్ డాష్ బోర్డ్లోకి ఆ హై స్కూల్స్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ ఉన్నారు స్కూల్ డాష్ బోర్డ్లో, డైరెక్ట్ ఇంపోర్ట్ అయిపోయారు. సో అప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ డ్రాప్ బాక్స్లో మరి కనిపించడం లేదన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు ఇందా చెప్పాం కదా, హై స్కూల్లోకి ఇంపోర్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఆ స్కూల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఆ విద్యార్థుల నుంచేసి మిగతా ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో ఆ స్కూల్కి ఇంకెవరైతే ఇంకా చెందనవారు ఇంకా అందులో ఉన్నారో వాళ్ళని స్టేట్ లాగిన్లో, జిల్లా లాగిన్లో, మండల లాగిన్లో సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళని డ్రాప్ బాక్స్ పెట్టమని మీకు మొదట్లోన చెప్పడం జరిగిందనమాట. అది నెక్స్ట్ ఒక బాలికల పాఠశాలలో స్కూల్ టైప్ ఇందా చెప్పాను కదా 3 కో ఎడ్యుకేషనల్గా మార్చారు. అంటే ఆల్రెడీ గర్ల్స్ స్కూల్ అనమాట. 2 గర్ల్స్ అని ఉండేది స్కూల్ టైపు, ఇప్పుడు 3 కో ఎడ్యుకేషనల్గా మారింది. ఓకేనండి. మారినప్పుడు ఎప్పుడైతే స్కూల్ మారిందో అలాగే యూడేస్లో కూడా మార్చుకోవాలి. అప్పుడు బాయ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మారకపోతే ఓన్లీ గర్ల్స్ అనే కనిపిస్తుంది, బాయ్స్కి జెండర్ అనేది ఎనేబుల్ అవ్వదు. అంటే అక్కడ ఓన్లీ ఫీమేలే వస్తుంది, మేల్ రాదు. అప్పుడేంటి, మనం A01 ఫార్మ్ అప్లై చేసి ఈ స్కూల్ టైపు 3 కో ఎడ్యుకేషనల్గా తెచ్చుకుంటే అప్పుడు మేల్ కనిపిస్తుంది, ఫీమేల్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అలా చేయాలి.
నెక్స్ట్ ఒక ప్రధానోపాధ్యాయుడు డేటాను ప్యూరిఫై చేయడం కోసం విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, పేరును మార్చాలనుకుంటున్నారు. యూడైస్లో విద్యార్థి యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఎలా మారుస్తారు అంటే పొరపాటున పేరు అనేది మిస్టేక్గా పడింది, లేదా డేట్ ఆఫ్ బర్త్ మారిపోయింది, ఆధార్ నెంబర్ మారిపోయింది. సో ఇలా ఏదైనా రాంగ్ ఎంట్రీ ఆల్రెడీ అందులో ఫీడ్ అయిపోతే మనం ప్యూరిఫై చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఎలా వారిని మార్చాలి అని అంటే దానికి కూడా అవకాశం ఉంది. మనం ఇది SO3 ఫార్మ్ అని ఉంటుంది. SO3 ఫార్మ్ ఫిల్ చేసి డిస్ట్రిక్ట్ లాగిన్లో దీన్ని మనం మార్చుకోవచ్చు. స్టూడెంట్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మాడ్యూల్ అని ఉంటుంది. స్టూడెంట్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ మాడ్యూల్ అని అందులో ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పేరు వీటన్ని డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటారు, లేదా స్టూడెంట్ తాలూకా బేసిక్ డీటెయిల్స్ అంటారు. ఇవి మార్చాలంటే SO3 ఫారం ఫిల్ చేసి మనం ఏఎస్ఓకి కనుక ఇస్తే అతను అక్కడ మనకి ఏది కావాలంటే అది మారుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ మార్చవచ్చు, ఆధార్ నెంబర్ మార్చుకోవచ్చు, పేరు కూడా మార్చుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మార్చాలనుకుంటే టెన్షన్ పడకుండా మనం మార్చుకోవచ్చు. ఈరోజు మా పాఠశాల స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఓపెన్ కావడం లేదు. అది రైట్. అంటే నిన్నటి వరకు ఓపెన్ అయింది, ఈరోజు సడన్గా యాప్లో కనిపించట్లేదు. కారణం ఏంటంటే యూడైస్లో కనుక మీ స్కూల్ యూడైస్లో కనుక లిస్ట్లో లేకపోతే ఈరోజు అటువంటి స్కూల్స్ అన్నీ కూడా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లోంచి అవి లెఫ్ట్ అయిపోయి మరి కనిపించట్లేదు. మళ్ళీ ఎప్పుడైతే మీరు యూడైస్లో మీ స్కూల్ కనిపిస్తుందో, యూడైస్ కూడా అది యాక్టివ్ అవుతుందో, ఆపరేషనల్గా మారుతుందో, అప్పుడు మళ్ళీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లోకి మీది కనిపిస్తుంది అనమాట. సో ఏం చేయాలి, ఇప్పుడు A01 ఫారం అప్లై చేసుకొని అది మనం జిల్లా లాగిన్లో జనరేట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ A01 ఫారం ద్వారా ఈ స్కూల్ బేసిక్ డీటెయిల్స్లో ఒక మినిమం మ్యాక్సిమం క్లాస్ అనేది ప్రస్తుతానికి ఎనేబుల్ అవుతుంది. ఇది 2-3 రోజుల్లో వీటికి కూడా అవకాశం రావచ్చు. అంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్ కొన్ని కాలేజీలో KGBVలో 2024-25 టైల్ ఇప్పటికీ తెరబడలేదు. ఇలా ఓపెన్ చేస్తే మనకి చూడండి ఇక్కడ 23-24 అని కనిపిస్తుంది. కానీ చాలా స్కూల్స్లో 24 కింద 23-24 ఉంటుంది, పైన 24-25 టైల్ కూడా కనిపిస్తుంది. అప్పుడు 24-25 టైల్ క్లిక్ చేసి మనం ఈ సంవత్సరం తరగతి యూడేస్ వరకు చేసుకుంటున్నాం. కానీ మరి వీళ్ళకి 24-25 కనిపించడం లేదు. ఎందుకంటే 23-24 సంబంధించి చైల్డ్ ఇన్ఫోకి, యూడేస్కి ఇంకా రోలు కంపారిజన్ అనేది ఇంకా డిఫరెన్స్ చాలా ఉంది. ఆ డిఫరెన్స్ కంప్లీట్ చేయలేదని ఈ కాలేజీలకి 24-25 టైల్ అనేది మనకు అక్కడ కనిపించడం లేదు. కాబట్టి వీళ్ళు 2023లో ఉన్నటువంటి చైల్డ్ ఇన్ఫో రోల్ ప్రాప్తికి యూడేస్లో కూడా యాడ్ చేస్తే వీళ్ళకి కూడా 24-25 టైల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దాంట్లోనే 2024-25 టైల్ కనిపిస్తుంది కొన్ని KGBVలకి, కాలేజీలకి. లోపలికి వెళ్ళేదే ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం క్లిక్ చేసి లోపలికి వెళ్తే అక్కడ చూడండి గో ఆప్షన్ కనిపించట్లేదు, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ కూడా కనిపించట్లేదు. ఇలా కొన్ని కాలేజీలు ఉన్నాయి, తక్కువ కాలేజీలు. వీళ్ళది కూడా అలాగే 2023-24 అనేది కంపారిజన్ కరెక్ట్గా సరిపోయింది. అందుకు వీళ్ళకి 2024-25 టైల్ ఇచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల గో అనేది ఆప్షన్ అనేది రావడం లేదు. ఇది కూడా అక్కడ సెంటర్ టీం వాళ్ళు క్లియర్ చేయాలి. ఇది 1-2 రోజుల్లో వీళ్ళు కూడా క్లియర్ చేస్తారు. అప్పుడు మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసుకొని అలాగే ఇంపోర్ట్ మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని కొత్త పాఠశాలలకు ఇంపోర్ట్ కోసం ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఉంచినప్పుడు డైలాగ్ బాక్స్లో దిగు సందేశం వచ్చింది. కారణం ఏంటి? ఓకే, కొత్త కాదు అక్కడ, కొన్ని పాఠశాలలకు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇలాగ రిమూవ్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ యువర్ స్కూల్ అని వస్తుంది. అంటే ఇది చాలామంది ఇక్కడ ఏం చేశారంటే ఇంత చెప్పాం కదా, స్టూడెంట్ మ్యాపింగ్ ద్వారా వాళ్ళ స్కూల్కి చెందినటువంటి పిల్లలు అక్కడికి వచ్చారు. సో వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. అక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అని ఉంటుంది స్కూల్ లాగిన్లో. అందులో మనం అసలు యాక్చువల్గా డ్రాప్ బాక్స్లో మన స్కూల్ లాగిన్లోనే పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అలాగే పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు మండలాలకి, జిల్లాలకి ఇచ్చారు డ్రాప్ బాక్స్లో పెట్టడం. సో ఇక్కడ మన స్కూల్ లాగిన్లో కనుక డ్రాప్ బాక్స్లో పెడితే ఇలా వస్తుందన్నమాట. నో ప్రాబ్లం, 1 or 2 డేస్లో మనకు ఆప్షన్ వస్తుంది. లేదంటే ఈలోగా మనం మండల లాగిన్లో, జిల్లా లాగిన్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనండి.
మరి ఇటువంటి మనకి ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మనకి రెగ్యులర్గా వస్తుంటే మీకు వాటికి సొల్యూషన్స్ వెంటనే మేము కనుక్కొని పెట్టడం అయితే జరుగుతుంది. అయితే మీకు లేటెస్ట్గా ఎప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అప్పుడు తెలియాలంటే, మరి నేను పెట్టిన వీడియో మీకు తెలియాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అనేది వెంటనే అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. ఓకే. అయితే యూడేస్లో మాత్రం ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనకి సొల్యూషన్ అనేది ఉంది. మీరు తెలుసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట. మొత్తం మీద ఏంటంటే డేటాని ప్యూరిఫై చేసుకోండి. పక్కా డేటానే మాత్రం మన యూడేస్లో మెయింటైన్ అయ్యేటట్లుగా చూడగలరు. ఓకేనండి. థ్యాంక్ యూ.